ఈ 0 అవర్ స్టార్ట్ చేసే ముందే నేను చెప్పేది ఏంటంటే, నాకు సుమారు ఒక 40 మంది పేర్లు ఇచ్చారు. నాకు ఇచ్చిన సమయం అరగంట మాత్రమే. సో అంచేత మరి బెల్లు కొడితే చాలామంది బాధపడుతున్నారు, ఇది మా హక్కు అంటున్నారు. ఎవరి కాళ్ళు హక్కు అని ముగ్గురే 30 నిమిషాలు మాట్లాడుకుంటే సభ నడవదు. కాబట్టి ఆ హక్కుల కోసం పోరాటం చేసేవారిని నేను ముందే రిక్వెస్ట్ చేస్తున్నా. అధ్యక్ష, ఇంతమంది ఉన్నారని చెప్తున్నా. ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష, ఇవాళ సభ ముందు అజెండా చాలా ఉంది అధ్యక్ష. దాదాపు 5 పాలసీలు తీసుకొస్తున్నాం, ఫ్లడ్ మీద డిస్కషన్ తీసుకొస్తున్నాం, 2 షార్ట్ డిస్కషన్లు ఉన్నాయి, దాదాపు 6 బిల్స్ ఉన్నాయి అధ్యక్ష. తమరు దయచేసి చాలా చక్కగా క్వశ్చన్ అవర్లో కూడా సీనియర్ సభ్యుల్ని కూడా నియంత్రించినటువంటి పరిస్థితులు చూసాం. 0 అవర్ హక్కే అధ్యక్ష, కాదని నేను అన్న అధ్యక్ష. 30 సంవత్సరాలలో నాకు తెలిసి ఈ సభలో జరిగినంత డిస్కషన్ రికార్డ్ అధ్యక్ష. 0 అవర్ ఎంతమందికి వచ్చేది అధ్యక్ష? సభలో ఒక రోజుకి పార్టీ తరఫు నుంచి ఒకరికి మ్యాక్సిమం నంబర్ని బట్టి 2కి వచ్చేది అధ్యక్ష. రోజుకి 4, 5 మందికి మించి వచ్చినటువంటి సందర్భాలు లేవు అధ్యక్ష. మన సభలో బాగా జరుగుతోంది, వీఆర్ రెడీ ఫర్ ఎంకరేజింగ్. బట్ బిజినెస్ ఎక్కువ ఉన్న రోజున, రేపు మనకు బిజినెస్ తక్కువ ఉంది, నార్మల్గా చివరి రోజు లిబరల్గా ఉంటాం కాబట్టి కొంచెం, ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారు ప్రధానమైనటువంటి స్టేట్మెంట్ల మీద మాట్లాడాలనుకుంటారు, సభని టైంగా నడపమని రిక్వెస్ట్. అంటే ½ అన్ అవర్ రేపు సభ్యులందరికీ ఒక విజ్ఞప్తి. రేపు పిటిషన్స్ స్వీకరించడం జరుగుతుంది సభ్యుల దగ్గర నుంచి. సో ఒక ½ అన్ అవర్ రేపు 0 అవర్ బదులు పిటిషన్స్ స్వీకరించడం జరుగుతుంది. మీ నియోజకవర్గాల సమస్యలు మీ ద్వారా మెన్షన్ చేసి అవి స్పీకర్ గారి టేబుల్కి ఇచ్చేస్తే ఆ పిటిషన్స్ మీద సబ్సిక్వెంట్గా కమిటీస్ ఫామ్ అవుతాయి ఒక వారం రోజుల్లో. దే ఆల్ విల్ బి టేకెన్ అప్. సో టుమారో బీయింగ్ ద లాస్ట్ డేట్, బీ ప్రిపేర్డ్ టు సబ్మిట్ ద పిటిషన్స్ అండ్ యూ కెన్ మేక్ ఎ మెన్షన్ అండ్ సబ్మిట్ ద పిటిషన్స్. అది అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్న ఇబ్బందిని తెలియజేశారు కాబట్టి నేను విప్పులు ఇచ్చిన ప్రయారిటీలోనే సాధ్యమైనంత వరకు ఒక ½ అన్ అవర్లో ముగిస్తాను. ముందుగా పల్లా శ్రీనివాస్ గారు. అధ్యక్ష, ఈ 0 అవర్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, మనం గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి పైన మనం అనేక సందర్భాల్లో మాట్లాడాం. కనుక ఇప్పుడు మనం అధికారంకి వచ్చాం కనుక ఆ అవినీతుల పైన, ఏవైతే అవినీతి ఉందో దానిపైన ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం ద్వారా, మీ సభ ద్వారా తీసుకొస్తున్నాం అధ్యక్ష. 2019-24 మధ్యన ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఉందో, ఆంధ్ర యూనివర్సిటీ అవినీతి అక్రమాలకు కేంద్ర బిందుగా మారిపోయింది అధ్యక్ష. ముఖ్యంగా దాంట్లో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ఈ ప్రసాద్ రెడ్డి గారు, మేము కూడా దాంట్లో పూర్వ విద్యార్థులే అధ్యక్ష. మాకు వైస్ ఛాన్సలర్ అంటే ఎనలేనటువంటి గౌరవం అధ్యక్ష. నేను అక్కడే చదివా. మీరందరూ కూడా ఇందులో ఈ సభలో కూడా చాలా మంది పూర్వ విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. కానీ గత 5 సంవత్సరాలుగా నిబంధనలన్నీ కూడా ఉల్లంఘిస్తూ సెనేట్ హాల్లో రాజకీయ నాయకులకి పుట్టినరోజులు చేసినటువంటి సందర్భం అధ్యక్ష. పిల్లలతో డబ్బులు ఇచ్చి క్యాంపస్లో పుట్టినరోజు వేడుకలు చేసినటువంటి సందర్భం అధ్యక్ష. అదే కాకుండా జీవీఎంసీ ఎలక్షన్కి అక్కడ కార్పొరేటర్స్ని అక్కడ కూర్చుని ఎన్నిక చేసినటువంటి సందర్భం అధ్యక్ష. ఎమ్మెల్సీ ఎలక్షన్కి ప్రసాద్ రెడ్డి గారు మీటింగ్ కండక్ట్ చేసినటువంటి సందర్భం అధ్యక్ష. కనుక వీటి మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, అక్కడ ఒక పాస్టర్గా ఉన్నటువంటి లెక్చరర్ని తీసుకొచ్చి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ రిజిస్టర్ కింద పెట్టారు అధ్యక్ష. మేము ఆయన పెట్టడం చాలా ఉల్లంఘన అధ్యక్ష, రూల్స్కి విరుద్ధంగా. ఇదే కాకుండా ఒకవైపు అణగారినటువంటి వర్గాల నుంచి తీసుకొచ్చి ఉన్నత స్థాయిలో పెట్టడంలో తప్పేమి కాదు కానీ అధ్యక్ష, కానీ ప్రొఫెసర్స్గా పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ వారిని మాత్రం సస్పెండ్ చేసి బలవంతంగా ఖాళీ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇదే కాకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ రోస్టర్ కానీ ఎక్కడో కూడా పాటించకుండా మొత్తం నిబంధనలకు ఉల్లంఘన చేస్తూ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ కావచ్చు, అడ్వొకేట్ ప్రొఫెసర్ కావచ్చు, చైర్ ప్రొఫెసర్ కావచ్చు, ఇవన్నీ నియామకాలు అధ్యక్ష. ఇవే కాకుండా
యూజీసీ గైడ్ లైన్స్ ని అర్హత లేనటువంటి వారిని పిహెచ్డి గైడ్స్ కింద పెట్టి మరి అక్కడ ఎప్పటి నుంచో పనిచేసినటువంటి ప్రొఫెసర్ని అవమానించేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదే కాకుండా రూషా పథకం కింద కేంద్రం మంజూరు చేసినటువంటి పథకాలు ఆ డబ్బులకి డిపిఆర్ని ఉల్లంఘిస్తూ ఆయన ఇష్టానుసారం ఖర్చు చేశారు అధ్యక్ష. ఇదే కాకుండా ఆంధ్ర యూనివర్సిటీలో రెగ్యులర్ రిక్రూట్ ద్వారా నియామకమైనటువంటి ప్రొఫెసర్ని పక్కన పెట్టి ఎయిడెడ్ కాలేజెస్ నుంచి ప్రొఫెసర్ని తీసుకొచ్చి లెక్చరర్ని తీసుకొచ్చి ప్రొఫెసర్గా నియమించి ఆయన సొంత సైన్యాన్ని ఐఏయులు ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, ఎవరైనా ప్రొఫెసర్ ఒక 10 నిమిషాలు ఏదో కారణం చేత లేట్ అవుతే 10 నిమిషాలు లేట్ అవుతే జనరల్గా ఇది అన్ఆథరైజ్డ్ ఆబ్సెంట్ కింద ఆబ్సెంట్ వేస్తారు అధ్యక్ష.